సురభి శివ మధ్య షికా గ్రూప్స్ లో జరిగే డిజైనర్ రిక్రూట్మెంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది. నీకు ఆర్నమెంట్స్ గురించి ఇన్ని విషయాలు తెలుస్తాయని నేననుకోలేదు అని ఆశ్చర్యంగా అంది సురభి. శివ మెల్లగా నవ్వాడు, కాని ఏమీ మాట్లాడలేదు. నిజానికి నేను చాలా కాలం నుంచి మంచి డిజైనర్ని అనిపించుకోవడానికి ఆరాటపడుతున్నాను, కాని నాకు అవకాశం మాత్రం రావటం లేదు. అలానే నేను డిజైన్ చేసిన డిజైన్స్ కి చాలా ఖరీదైన వజ్రాలు కావాలి. అది చాలా డబ్బుతో కూడుకున్న పని. అవి తయారు చేయడానికి అన్ని కంపెనీస్ ముందుకు రావు అని బాధగా అన్నది సురభి. ఆమె చెప్పేది ప్రశాంతంగా వింటున్న శివకి అలా ఆమెను చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది. ఆమె డిజైనింగ్ పై ఎంత మక్కువ పెంచుకుందో అతనికి అర్థమవుతుంది. ఆమె మరో డెస్క్ తీసి అందులో ఉన్న ఒక ఎర్రటి చెక్క పెట్టెను తీసింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మందమైన పేపర్ కనిపించింది. ఆ పేపర్ బయటకు తీసి, ఇది నేను చాలా గర్వించదగ్గ డిజైన్. చాలా ఇష్టంగా అలానే కష్టపడి డిజైన్ చేశాను. అయితే ఈ డిజైన్ కి ఇంకా నేను పేరు పెట్టలేదు అని ఆ పేపర్ ని శివకి ఇచ్చింది సురభి. శివ ఆ పేపర్ తీసుకుని దాన్ని పరిశీలనగా చూశాడు. ఆ డిజైన్ ని ఎంత ఎక్కువగా పరిశీలిస్తుంటే అది అతనికి అంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ డిజైన్ ని పరిశీలించి చూశాక సురభికి నగల తయారీలో అసాధారణ ప్రతిభ ఉందని అతను గ్రహించాడు. ఇంత ప్రతిభ ఉన్న సురభిని కంపెనీలో ఉన్నత స్థానంలో ఉంచకపోవడం బాలేదు అనుకున్నాడు. ఆమె ఇచ్చిన ఆ సింగిల్ పేపర్ డిజైన్ ని చూస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ పేపర్ వైపుకి చూడగానే ఆ డిజైన్ కొద్దిగా మారింది. కానీ అందులో యాడ్ అయిన కొత్త ఎలిమెంట్స్ గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. ఈ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్ కలిగి ఉంది. ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ ఆర్నమెంట్ గా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ డిజైన్ తయారు చేయడానికి చాలా విలువైన రంగురంగు వజ్రాలు ఉపయోగించాలి. అప్పుడే ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది కదా అని సురభితో అన్నాడు శివ. ఆల్రెడీ చెప్పా కదా, ఈ ఆర్నమెంట్ ని తయారు చేయటం చాలా ఖర్చుతో కూడిన పని అని సురభి సంకోచిస్తూ అన్నది. నిన్ను నువ్వు నమ్ము, ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ ఆర్నమెంట్ గా నిలవడం ఖాయం అన్నాడు శివ. శివ చెప్పేది మెరిసే కళ్ళతో వింటుంది సురభి. వాళ్ళిద్దరూ ఆర్నమెంట్స్ గురించి చాలాసేపు సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. చివరికి ఆ డిజైన్తోనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని డిసైడ్ చేశారు. ఈ డిజైన్ని చైర్మన్ అనంత్ దగ్గర చూపిస్తే ఖచ్చితంగా అతనికి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది అని సురభి చెప్పింది. సరే అయితే మనం ఆ డిజైన్కి ఓ పేరు పెడదాం అన్నాడు శివ. సురభి ఆలోచనలో పడింది. కింగ్ ఆఫ్ ది వరల్డ్. ఎలా ఉంది ఈ నేమ్ అన్నాడు శివ. అదే పేరుని ఆమె మరోసారి ఉచ్చరిస్తూ, కింగ్ ఆఫ్ ది వరల్డ్, చాలా బాగుంది పేరు అని అన్నది సురభి. నువ్వు టైటానిక్ సినిమా చూసావా? అందులో హీరో టైటానిక్ కొనభాగానికి వచ్చి కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని గట్టిగా అరుస్తాడు. నాకు ఆ సీన్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు శివ నవ్వుతూ. చూశాను, నువ్వు చెప్పిన సీన్ చాలా బాగుంటుంది అని ఆమె ఉత్సాహంగా అన్నది. ఉత్సాహంతో కలిగి వెలిగిపోతున్న ఆమె మొహాన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు శివ. ఆ తర్వాత సురభి వెంటనే మెయిల్ ద్వారా తన రెజ్యూమ్ని అనంత్కి పంపించింది. ఈమెయిల్ చేసిన కొంచెం సేపటికే ఆమెకి చైర్మన్ అనంత్ నుంచి రిప్లై కూడా వచ్చింది. మీ డిజైన్ చాలా బాగుంది, అందులో మీ టాలెంట్ కనిపిస్తుంది. రేపు మీ డిజైన్స్తో ఓసారొచ్చి నా ఆఫీస్లో కలవండి అనేది ఆ మెయిల్ యొక్క సారాంశం. అది చూసిన సురభి ఆనందంతో ఎగిరి గంతేస్తూ శివని గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు ఇంట్లో అందరికీ చెప్పింది. మరుసటి రోజు ఉదయం సురభి అడిగిందని జ్యూస్ పాయింట్కి వెళ్లకుండా ఆమెతో పాటు ఇంటర్వ్యూకి వెళ్లాడు శివ. ఇద్దరు రెడీ అయ్యి టాక్సీ మాట్లాడుకొని జ్యోతి టవర్స్కి బయలుదేరారు. సురభి చేసిన నగల డిజైన్స్కి మొదటిసారి చైర్మన్ లెవెల్ వ్యక్తి నుంచి గుర్తింపు రావడం సంతోషం కలిగించింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, అలానే భయంగా కూడా ఉంది. చైర్మన్ లాంటి బిగ్ షాట్తో మాట్లాడటం ఇదే మొదటిసారి అని శివతో అంది సురభి. భయమా? ఎందుకు అని అడిగాడు శివ. అతను అడిగే ప్రశ్నలకి
నేను సరిగా సమాధానం చెప్తానా? ఒక్కవేళ సరిగా సమాధానం చెప్పకపోతే నాకు ఉద్యోగం రాకపోవచ్చు కదా అని భయంగా అన్నది సురభి. నువ్వు మరీ అంత కంగారు పడకు. కాన్ఫిడెంట్గా నీ ఆర్నమెంట్స్ డిజైన్స్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయి చాలు అని శివ ఆమెకు ధైర్యం చెప్పాడు. నా డిజైన్స్ సెలెక్ట్ అయి ఆర్నమెంట్స్గా మారి అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటే చాలు. ఈ జీవితానికి అదే అతిపెద్ద గిఫ్ట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నది సురభి. తన డిజైన్స్ మార్కెట్లోకొచ్చి అవన్నీ ఫేమస్ అవ్వాలని ఆమెకి చాలా కాలంగా ఉన్న కల. టెన్షన్ పడకు సురభి, నీ డిజైన్స్ ఖచ్చితంగా క్లిక్ అవుతాయి అని భరోసా ఇచ్చాడు శివ. అదే కనుక జరిగితే చాలా బావుంటుంది అని ఉద్వేగానికి లోనైంది సురభి. డీల్ కుదిరి నీకు కనుక ఈ జాబ్ వస్తే నువ్వు బెస్ట్ జ్యువెలరీ డిజైనర్ అయిపోతావు. అప్పుడు నీ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. నీకీ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ముందుగానే కంగ్రాట్స్ అని శివ ఆమెని ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్స్ శివ, ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను అన్నది సురభి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే టాక్సీ జ్యోతి టవర్స్ వద్దకు వచ్చి ఆగింది. వారిద్దరూ టాక్సీ దిగి లిఫ్టులోకి వెళ్లారు. అక్కడ్నుంచి 25వ అంతస్తుకి చేరుకున్నారు. ఆ ఫ్లోర్లోనే చైర్మన్ ఆఫీస్ ఉంది. ఎంప్లాయీస్ అంతా ఫార్మల్ సూట్లో చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ పనిచేసే వర్కర్స్ అందరిలో ఆశ్చర్యం కనపడింది. అందరూ సురభిని, శివని తేరిపారా చూశారు. సురభి, మీరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, మీరిక్కడికెందుకొచ్చారు? మీకిక్కడికి రావడానికి యాక్సెస్ లేదు కదా. ఇది కంపెనీ మెయిన్ మేనేజ్మెంట్ ఆఫీస్, ఇక్కడేం పని అని అటుగా వెళుతున్న ఒక లేడీ ఎంప్లాయ్ సురభిని అయిష్టంగా అడిగింది. సురభి కాస్త ఇబ్బందిగా ఆమె వైపు చూసింది. లైఫ్లో ఇంకెప్పుడు నీ హస్బెండ్ కంపెనీలో అడుగు పెట్టకూడదని మీ సిస్టర్ కృతి వాళ్ళ హస్బెండ్ రాహుల్ హెచ్చరించారు కదా. అయినప్పటికీ మీరితన్ని ఈ కంపెనీలోకి తీసుకురావడానికి ఎంత ధైర్యం అని అడిగింది ఆవిడ. నా హస్బెండ్ నా ఇష్టం, నేనెక్కడికైనా తీసుకెళ్తాను, అయితే ఏంటి అంటూ కోపంగా చేతుల్లోని ఫైల్తో చైర్మన్ క్యాబిన్ వైపు నడిచింది సురభి. ఆగో అనే ఓ స్వరం ఆమె నడకని ఆపేసింది. ఆ వాయిస్ వచ్చిన వైపు సురభి చూసింది. గ్రే కలర్ శారీలో విలువైన నగలు ధరించిన తన చెల్లెలు కృతి హుందాగా నడుచుకుంటూ వచ్చింది. కృతి ప్రస్తుతం షికా జ్యువెలరీస్ కి డిప్యూటీ డైరెక్టర్, అలానే చీఫ్ జ్యువెలరీ డిజైనర్ కూడా. అనుదీప్ షికా కూతురు కావడంతో ఆమెకి ఆ కంపెనీలో ఎదురు చెప్పేవాళ్లే లేరు. కాబట్టి సహజంగానే ఆమెకి కంపెనీలో ముఖ్యమైన స్థానం ఉంటుంది. హాయ్ కృతి అని పలకరించింది సురభి. షటప్, నీకు నా ముందు నుంచోటానికి ఎంత ధైర్యం, అది కూడా ఈ వేస్ట్ ఫెలో శివని తీసుకొని వచ్చావు అని శివ వైపు అసహ్యంగా చూసింది కృతి. ఐఎమ్ సారీ కృతి, నేను శివ ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాం. ఆ పని చూసుకుని మేం వెళ్ళిపోతాం అని భయంగా అన్నది సురభి. చేతి వరకు వచ్చిన అవకాశం ఎక్కడ కోల్పోతానో అని భయపడుతోంది సురభి. ఎందుకంటే ఇన్ని రోజులు తన పెదనాన్న, బాబాయ్ ఫ్యామిలీ ఆమె టాలెంట్ ని తొక్కేశారు. అందుకే సహజంగానే కృతిని చూడగానే సురభికి భయం వేసింది. ఉన్నపాటుగా ఆమెలో ఆత్మన్యూన్యత భావం కలిగింది. నువ్వెందుకు ఆమెకి సారీ చెప్తున్నావు? నువ్వేమన్నా ఆమెకి రుణపడున్నావా అని పొగరుగా అడిగాడు శివ. అసలు ఎవరు నువ్వు? నా ముందు మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా శివని ఉద్దేశించి అరిచింది కృతి. నీతో మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలా? అయినా నేను చేసిన తప్పేంటి? మీ పెళ్లిలో జరిగిన దానికి నా తప్పేమీ లేకపోయినా కూడా సారీ చెప్పాను కదా అని కూల్గా అన్నాడు శివ. అయినా నేను నీకు చెప్పింది మర్చిపోయావా శివ అంటూ మరో గొంతు వినిపించింది. ముగ్గురు అటుగా చూశారు. అక్కడ రాహుల్ వాళ్ళ వైపే వస్తున్నాడు. రాహుల్ శివ దగ్గరికి వచ్చి, సారీ చెప్పడంతోనే నువ్వా రోజు చేసిన తప్పు చెల్లిపోతుందా? నేను నీకేం చెప్పాను? లైఫ్లో ఇంకెప్పుడు నా కంటి ముందు కనిపించొద్దని చెప్పాను కదా అని దౌర్జన్యంగా అన్నాడు. షికా గ్రూప్స్ లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు రాహుల్. అందువల్ల డైరెక్టర్స్ జాబితాలో అతను కూడా ఉన్నాడు. అతనికి ఉన్న ఆస్తికి సురభి కుటుంబాన్ని ఈజీగా రోడ్డుపై నిలబెట్టగలడు. ఈలోగా సురభిలో భయం ఎక్కువైంది.
ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఆమె టెన్షన్ పడసాగింది. సురభిని గమనిస్తూ ఆమె చేతిలో ఉన్న ఫైల్ని చూసింది కృతి. ఏంటి, నీ సర్టిఫికెట్స్, డిజైన్స్తో ఇక్కడికొచ్చావా? చైర్మన్ అనంత్ రిలీజ్ చేసిన యాడ్ చూసి ఇక్కడికొచ్చినట్లున్నావు. అసలు నువ్వు తయారు చేసే చెత్త డిజైన్లకి నిన్ను డిజైనర్గా తీసుకుంటారని ఎలా అనుకున్నావే? చేతిలో వర్క్ లేదు అన్నప్పుడు వేరే ఎక్కడైనా చిన్న జాబ్ ట్రై చేయాలి కానీ డిజైనర్గా ఎదగాలి అనుకోవడం కామెడీగా లేదా అంటూ వెటకారం చేసింది కృతి. సురభి మౌనంగా ఉంది కాని ఎదురు సమాధానం చెప్పలేదు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్ని డిజైన్స్ చేశావు? అసలు నువ్వు ఎలా సెలెక్ట్ అవుతావని అనుకుంటున్నావు? ఈ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అవ్వాలని ఎక్కువ ఆశ పెట్టుకోకు. ఈ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ మరియు చీఫ్ డిజైనర్గా నేను చెప్తున్నాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ డిజైన్స్ చూడవలసిన అవసరం కూడా లేదు. అవి ఎలాగో చెత్తగా ఉంటాయి. అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నాను అని వెటకారంగా అన్నది కృతి. కృతి అంటున్న ఒక్కో మాటకి సురభికి చాలా అవమానంగా అనిపించింది. ఎందుకు నన్ను అవమానిస్తున్నావు కృతి? మనందరం ఒకటే ఫ్యామిలీ కదా. నేనంటే నీకు ఎందుకంత ద్వేషం అని ఆవేశంగా అడిగింది సురభి. కృతి ఏం సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా సురభి వైపు చూసింది. నా డిజైన్స్ చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఒకసారి చూడొచ్చు కదా, నీకు నచ్చుతాయేమో అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది సురభి. నేను ఆల్రెడీ వాటిని రిజెక్ట్ చేశానంటే నీకు అర్థం కాదా? అవి చెత్త బుట్టలో వేయాల్సిన పేపర్స్. వాటిని నేను చూడటమేంటి? నాన్సెన్స్ అని అన్నది కృతి. ఆ మాటలకి కోపంగా తన పెదవులు కొరికింది సురభి. ఇన్ని సంవత్సరాలుగా తన డిజైన్స్ సముద్రంలో రాయిలా మునిగిపోవడానికి కారణం కృతి అని ఆమెకి స్పష్టమైంది. అసలు కృతి ఎందుకిలా చేస్తుంది? పగలు రాత్రి ఎంతో కృషి చేస్తేనే కాని ఆ డిజైన్స్ అంత అందంగా రావు. అంత కష్టపడి చేసిన వాటిని చెత్తకుండిలో వెయ్యాలి అనడానికి ఆమెకి మనసెలా వచ్చింది అని ఆలోచించింది సురభి. నీకింకా అర్థం కావటం లేదా? నీ డిజైన్స్ ఎంత చెత్తగా ఉంటాయో. ఈ సిటీలోనే టాప్ జ్యువెలరీ డిజైనర్ నేను. ఇంతవరకు నీ డిజైన్ ఒక్కటి కూడా మార్కెట్లోకి రాలేదు. అలాంటప్పుడు నీ డిజైన్స్ ని నేను చెత్త అనటం నీకు చెత్తగా అనిపిస్తుందా అని గట్టిగా నవ్వుతూ సరే, అదంతా వదిలేసే. నీతో వాదించి నా టైం వేస్ట్ చేయలేను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. జ్యోతి టవర్స్కి రావడానికి నీకు అర్హత లేదు అని సురభిని కించపరిచింది కృతి. ఒక విషయం అర్థం చేసుకో సురభి, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ పనికిరాని భర్తని తీసుకుని వెళ్లకు. ఎందుకంటే అతని వల్ల నీ స్థాయి ఇంకా తగ్గిపోతుంది అని అసహనంగా అన్నాడు రాహుల్. ఏం జరుగుతుందిక్కడ? మీరు దేనికి వాదించుకుంటున్నారు అనే ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ రాగానే ఆఫీస్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. కృతిని రాహుల్ని దూరం నుంచి చూసి అనంత్ అక్కడికి వచ్చాడు. కృతికి రాహుల్కి ఒక్క క్షణం చాలా భయం వేసింది. బిందా గ్రూప్స్ నుంచి వచ్చిన అనంత్ని ఎదిరించే సాహసం వాళ్ళు చెయ్యరు. ముఖ్యంగా అనంత్ కోపాన్ని వాళ్ళు కల్లారా చూశారు కూడా. ఇక్కడేం గొడవ జరుగుతోంది అని అడిగాడు అనంత్. చైర్మన్ గారు, ఇక్కడ గొడవేం లేదు. మేం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. కంపెనీ నిబంధనలను తెలుసుకోకుండా ఈ ఇద్దరు వ్యక్తులు ఇక్కడికొచ్చారు. నేను వాళ్ళకి గుణపాఠం చెప్తున్నాను అన్నాడు రాహుల్. ఓహో, అవునా? ఇక్కడ నియమాలు మీ అందరికీ బాగా తెలుసనుకుంటా అని రాహుల్ని చూస్తూ అన్నాడు అనంత్. రాహుల్ వెంటనే రిప్లై ఇస్తూ, ఆమె మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో చిన్న క్లర్క్, పేరు సురభి. అపాయింట్మెంట్ లేకుండా జ్యోతి టవర్స్కి రావటం ఆమె చేసిన తప్పు. అందువల్ల మేమామెతో మాట్లాడుతున్నాం అని గడగడా సమాధానమిచ్చాడు రాహుల్. మిస్టర్ రాహుల్, వాళ్ళని నేనే వచ్చి నన్ను కలవమని చెప్పాను. దానివల్ల నీకేమైనా ఇబ్బందుందా అని కూల్గా అడిగాడు అనంత్. అది విని రాహుల్ సైలెంట్ అయ్యాడు. అయినా ఆఫీస్ కారిడార్లో ఓ సీనియర్ ఎంప్లాయ్ అయ్యుండి ఇలా గొడవ చేయడానికి నీకు కాస్తైనా బుద్ధుందా అని రాహుల్తో అన్నాడు అనంత్. అనంత్ మాటలకి రాహుల్ మొహం మాడిపోయింది. ఆఫీస్లో అనవసరమైన గొడవలు చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం మీరిద్దరూ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాల్సుంటుంది అని సీరియస్గా అన్నాడు అనంత్. సురభి డిజైనర్గా సెలెక్ట్ అయిందా?
సురభి శివ మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.